వద్దన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్? ఏదో లైన్లు కట్టుడు అవుతుంది. హాస్పిటల్ పోతే కాళ్ళు లేకుండా లేవట్లేదు. మస్తు బాధ అవుతుందమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లానే ఉందా, మరి ఇప్పుడు ఎట్లా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పటాపట అయింది పని. లైన్లు కట్టుడు అవుతుంది. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలమ్మా, ఇక చేసేది పరిపాలన మంచిది. కేసీఆర్ మంచిగా ఉండేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ ఇవ్వలేదు కదా, ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ సన్న బియ్యం కానీ ఇటువంటి ఏమి ఇవ్వలేడు కదా. ఇవ్వలేదమ్మా, కానీ కష్టాలు మస్తు కష్టమవుతుంది. హాస్పిటల్ కొట్టి లైన్లు కట్టుడు అంటే మాత్రం అవుతలేదు. కొత్త కొత్త సిస్టమ్ పెడుతుంది. అంటే ఇప్పుడు అన్ని కూడా అందరికి అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకు అందాలి అని చెప్పేసి ఉచిత కరెంట్ ఇచ్చిన అంటుండు, మరి నిజమేనా? అది నిజమేనా? కేసీఆర్ అప్పులు చేసిపోతే గదే కట్టుకోనికే టైం సరిపోతుంది అని రేవంత్ రెడ్డి అంటుండు, మీరేమంటారు? కేసీఆర్ అప్పులని చేసిండు, మరి ఆయన చేసిండు, మరి ఈయనేం చేస్తాడు? ఇక మరి ఇవ్వగలుగుతాడా, అన్ని పథకాలు చేయగలుగుతాడు అంటారా రేవంత్ రెడ్డి? ఏమోనమ్మా, ఇస్తాడు కొడుతుంది. మరి పొజిషన్ అయితే టైట్ పొజిషన్ పడుతున్నాడు. ఇద్దర్లో ఎవరు బెస్ట్ సీఎం అంటారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు.